హలో! హాయ్ అండి. చా అంటే ఈ మధ్య నేను వీడియోస్ చేయడం లేదనుకుంటున్నారు. కానీ చేస్తాను ఇంక నుంచి. ఈరోజు ఏంటంటే అండి, ఇప్పుడు ముఖ్యంగా అండి మొబైల్ వాడుతున్నారు కదా అందరూ. అందరూ ఫోన్‌లు వాడుతున్నారు. వాడుతుంటే ఈ మధ్య వాట్సాపే మెయిన్ అయిపోయిందండి అన్నిటికి. కాల్స్‌కి గానీ, వీడియోస్‌కి కానీ, లేకుంటే ఏదన్నా వీడియో షేర్ చేయడం కానీ, ఎవరికైనా ఏదైనా మెసేజ్ చేయడం కానీ, ఏదైనా ఇప్పటికి పెళ్లి పత్రికలు కూడా వాట్సాపే అయిపోయిందండి మెయిన్. పెళ్లి పత్రికలు గానీ, లేకుంటే ఇంకేదన్నా ఫంక్షన్స్ గురించి కానీ, మెసేజెస్ అవన్నీ వాట్సాప్‌లోనే ఫార్వర్డ్ చేస్తున్నారు. పిలుపులు, వీడియో కాల్స్‌లో పిలవడాలు ఎక్కువైపోయింది కదా! చాలా బావుందండి ఇది. కొంతమంది ఏంటంటే అల్లరోళ్ళు చాలా కామెంట్స్ పిచ్చిగా పెట్టడము, అంటే కొన్ని నంబర్ల నుంచి పిచ్చి కాల్స్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి ఫోన్ వల్ల. వాళ్ళేం చేసేస్తారు, వాళ్ళని అవాయిడ్ చేయడానికి బ్లాక్ చేసేస్తున్నారు. బ్లాక్ అనే ఆప్షను చాలా మంచి ఆప్షన్ అండి. ఉన్న ఆప్షన్స్ మొత్తంలోకి మొబైల్‌లో బెస్ట్ ఆప్షన్ ఏందంటే, స్పామ్ అని పెట్టడము, హరాసింగ్ అని పెట్టడము, ఇలాంటివి కొన్ని ఆప్షన్స్ మొబైల్‌కి గూగుల్ వాళ్ళు ఇచ్చున్నారు. అవి కంప్లెయింట్ చేస్తే వాళ్ళను అవాయిడ్ చేపిస్తారు. వాళ్ళని స్పామ్‌లో పెడతారు. బ్లాక్ చేసుకోవచ్చు నంబర్‌ని. ఇంక వాళ్ళు కాల్ చేయడానికి లేకుండా బ్లాక్ చేసేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఆప్షన్ అనమాట అది. కాకపోతే అండి, కొంతమంది ఏంటంటే అండి, ఇప్పుడు మెయిన్‌గా అండి అప్పుల వాళ్ళండి. అప్పులోళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఊరికే డబ్బులు ఇమ్మని అడుగుతారని వాళ్ళ నంబర్స్‌ని బ్లాక్‌లో పెట్టేస్తారు. లిఫ్ట్ చేయకుండా. లిఫ్ట్ చేయకుండా బ్లాక్‌లో పెట్టేస్తారు. ఎవరైనా హరాస్మెంట్ చేస్తుంటుంటే కూడా బ్లాక్‌లో పెట్టేస్తారు. ఊరికే విసిగిస్తూ, రాంగ్ నంబర్స్ వస్తూ అలా ఉన్నా కూడా బ్లాక్‌లో పెట్టేస్తారు. అవన్నీ బావుంటాయి. చాలా మంచి పని. కాకపోతే అండి కొంతమందండి రిలేషన్‌షిప్స్‌ని, రిలేటివ్స్‌ని, దగ్గరి వాళ్ళని ఏదో చిన్న గొడవ వచ్చిందనుకోండి, వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏందంటే, ఆ పర్సన్‌ని బ్లాక్‌లో పెట్టేస్తారు. అది గ్రేట్ అనుకుంటారండి. అది గ్రేట్ కాదు. అంటే మీరు ఆ పర్సన్‌ను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేయలేక భయపడి అవాయిడ్ అవుతున్నారని అర్థం. బ్లాక్ అంటే ఎల్లప్పుడూ అది గ్రేట్‌నెస్ కాదు. కొన్నిసార్లు ఏంటంటే, మీరు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో కూడా వాళ్ళని బ్లాక్‌లో పెట్టేస్తారు. ఇప్పుడు అప్పులోళ్ళేంటి డబ్బులు అడుగుతారని వాళ్ళని బ్లాక్‌లో ఎందుకని? అంటే వీళ్ళు ఆన్సర్ వాళ్ళకి ఇవ్వలేరు కాబట్టి బ్లాక్‌లో పెట్టేస్తారు. లేదా లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేయకపోతే అది వేరు. బ్లాక్‌లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏదన్నా నిలదీసామనుకోండి, ఏదన్నా అడిగామనుకోండి, కొంచెం రాంగ్ మాటొచ్చినా కానీ వాళ్ళనేమన్నా మనము "నువ్విలా ఎందుకు చేశావు?" అని అంటే చాలు మన నంబర్ బ్లాక్‌లో పెట్టేస్తారు. అంటే మనతో ఇంక మాట్లాడరనమాట. మాట్లాడకపోతే ఏ బాధ ఉండదు గదా! మననడగరు కదా! అనేసి బ్లాక్‌లో పెట్టేస్తారు. అదేం గొప్పతనం కాదండి. అది గొప్పతనం కాదు. బ్లాక్‌లో పెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళా? నాకైతే అనిపిచ్చదు. ఎందుకంటే నేను ఎవ్వరిని బ్లాక్‌లో పెట్టనండి. ఇప్పటి వరకు పెట్టలే. ఎందుకంటే ఎవ్వరికైనా ఎలాంటి ఆన్సర్ అయినా, ఎంత గొడవలైనా నేను ఫేస్ చేయగలను. నా దగ్గర అన్నిటికి ఆన్సర్స్ ఉంటాయి. దాన్ని సాఫ్ట్‌గా ఇవ్వచ్చు, మార్చి ఇవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేయకుండా చేసుకునే టాలెంట్ కూడా మనలోనే ఉండాలి. అది. అంతేకాని భయపడిపోయి ఆన్సర్స్ ఇవ్వడానికి భయపడి, ఆ రిలేషన్‌కే భయపడి, కొంతమందైతే ఏకంగా రిలేషన్‌కే భయపడి దాన్ని బ్లాక్‌లో పెట్టేస్తారండి ఆ నంబర్‌ని. అసలు బ్లాక్‌లో పెట్టడం అనేది కొన్ని రిలేషన్స్‌ననేది చాలా తప్పండి. ఇప్పుడు గ్రూప్‌లో యాడ్ చేశారనుకోండి, ఎంబడే లీవ్ చేసేస్తారు గ్రూప్‌లో నుంచి. అంటే అది కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు చెడ్డదండి అది. అవతలి వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసినట్టు, ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకేం కాదు. వాళ్ళకేం కాదు. ఎవ్వరికేం కాదు బ్లాక్ చేస్తే. ఎవ్వరికేం కాదు. ఎవరికి తగ్గ మనుషులు ఇప్పుడు వాట్సాప్‌లో కొన్ని వందల నంబర్లు ఫాలో అవ్వచ్చు. కొన్ని వందల మంది ఉంటారు. మీరొక్కరు బ్లాక్ చేసినంత మాత్రాన వాళ్ళకొచ్చే నష్టం ఏమీ లేదు. మీకొచ్చిన లాభమూ లేదు. కాబట్టి బ్లాక్ ఆప్షన్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. మీ కామెంట్స్‌ని నాకు పెట్టండి. ఓకేనా?